ఘోరంగా బిహేవ్ చేశారు. మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, మేము వచ్చింది పోలీస్ వాళ్ళ కోసమే, మేము పోరాడుతుంది పోలీస్ వ్యక్తి కోసమే. రెండోది ఏంటంటే ఈ సీఎం ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చూసుకుంటే గుడిలకు సేఫ్టీనెస్ లేదు, పూజారులకు సేఫ్టీ లేదు, మా అయ్యప్ప స్వామి భక్తులకు సేఫ్టీ లేదు, మాల ధరించిన వాళ్ళకు సేఫ్టీ లేదు, దేవుడి మొక్తోనికే సేఫ్టీ లేదు. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఫస్ట్ మా హిందువులని కేరళ నుంచి ఎలగొట్టిర్రు, కాశ్మీర్ నుంచి ఎలగొట్టిర్రు, తమిళనాడు నుంచి ఎలగొడుతుర్రు, ఇప్పుడు తెలంగాణ మీద పడ్డరు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? వీళ్ళు అంటే ఈ రేవంత్ రెడ్డి టీం కాంగ్రెస్ ఏం చేయదలుచుకుంది అంటే హిందూ అనేవాడే ఉండొద్దు అనుకుంటున్నారా? ముస్లిం కంట్రీ చేద్దాం అనుకుంటారా? మరి ఏం చేద్దాం అనుకుంటారు? ఏం చేస్తున్నారండి? మాలేయడం తప్పేముందని అడుగుతున్నా. అదే వాళ్ళకి పండుగలకు రంజాన్ కావచ్చు, వాళ్ళకు హాఫ్ డే లీవులు ఇచ్చి వీళ్ళు పోయి టోపీలు పెట్టుకొని కండువాలు వేసుకొని ఇవన్నీ వేసి వాళ్ళతో పాటు తిని అంతా కూర్చొని వస్తారు కదా. నీకు నచ్చితే మాలేయ్యా బాబు, సీఎం రేవంత్ రెడ్డి నచ్చితే మాలేయి, లేకపోతే కూర్చో, నువ్వు కూడా పూజ చేయి, నీతో కాకపోతే వాళ్ళ దగ్గరనే ఉండు. అట్లాంటప్పుడు మా స్వాములను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? మా మాలాదారులను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఎందుకు మీకు హిందువులు అంటే నీకు ఇంత పగ? మాకు అర్థం కాదు ఏంటంటే ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి హిందువుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి, గోరక్షకుల మీద చేసే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. మరి వీళ్ళ టార్గెట్ ఏంది? మాకు అర్థమైంది ఏంటంటే టార్గెట్ ఏంది అంటే మీరు హిందువులను బతకనివద్దు అనుకుంటారా? హిందూ మతాన్ని మొత్తం ఇట్లా చేద్దాం అనుకుంటారా? మాకు అర్థమవుతలేదు.